హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. మొత్తానికి 4 కేసులు, 4 బెయిళ్ల తర్వాత ఐదోది గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసు ఉపా చట్టం. గన్నవరం. గన్నవరం సారీ. గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసు ఉపా చట్టం. ఇది అంటే మిగతా అంతకుముందు జరిగిన ఈ 4 కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 4 కేసులకి వెంటనే స్టేషన్ బెయిల్ వచ్చేసింది. రిమాండ్కి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి జడ్జిలు ఇచ్చిన తర్వాత మరి ఈసారి చాలా బలంగా పకడ్బందీగా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు అని ఆలోచించి బహుశా ఉపా చట్టం పెట్టారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏంటి ఉపా చట్టం? నిజంగా రావణ్ చేసిన వ్యాఖ్యలు ఉపా చట్టానికి అర్హులుగా ఉన్నాయా? ఆ చట్టంలో ఏం చెప్తుంది? తర్వాత రావణ్ భవిష్యత్ ఏంటి? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా చైతన్య మీరు చెప్పండి. అంటే ఆ, నిజంగా అంటే చాలా వీడియోస్ చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. రావణ్ మాట్లాడిన మాటలు ఆ, దే జాతి సమైక్యతకు లేకపోతే దేశ ఆ, భద్రతకు లేకపోతే దేశ విచ్ఛిన్నానికి దారితీసే అంత బలంగా ఉన్నాయా? అంటే ఒక యూట్యూబర్ మాట్లాడితే కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? ఆ కేసు పెట్టి అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? అదే నా క్వశ్చన్ కూడా. అంటే ఒక యూట్యూబర్ లేకపోతే ఒక రావణ్ గారు మాట్లాడిన మాటలు ఈ గవర్నమెంట్ కూలదోసే అంత వీక్గా ఉందా ఈ గవర్నమెంట్? లేకపోతే ఒక యూట్యూబరు లేకపోతే రావణ్ గారు మాట్లాడిన మాటలు ఒక గవర్నమెంట్ని వీకెన్ చేసే అంత వీక్గా ఒక గవర్నమెంట్ ఉందా? అంటే యూఏపీఏ చట్టం అంటే ఇట్ వాజ్ వన్స్ యూజ్డ్ ఫర్ టెర్రరిస్టులకి లేకపోతే దేశద్రోహం వాళ్ళకి యూజ్ చేసే చట్టం. ఈవెన్ యుఎన్ కూడా రీసెంట్గా ఐ థింక్ యుఎన్ కూడా ఈ యూఏపీఏ చట్టాన్ని ఎలాగైతే యాక్టివిస్టులు యూట్యూబర్లు లేకపోతే జర్నలిస్టుల మీద యూజ్ చేస్తున్నారో ఒక హెల్దీ డెమోక్రసీకి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి యుఎన్ కూడా సూచించింది ఇండియాకి ఈ యూఏపీ చట్టాన్ని మార్చమని. సేమ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా యూఏపీఏ చట్టాన్ని యాక్టివిస్టుల మీద యూట్యూబర్ల మీద లేకపోతే జర్నలిస్టుల మీద వాడటానికి సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉంది వెరీ క్లియర్లీ. అంటే హ్యూమన్ రైట్ డిఫెండర్స్ అంతా ఏమయ్యారో, మరి హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ అన్ని ఏమైనాయో, ఈ డెమోక్రటిక్ సంస్థలన్నీ ఏమైనాయో మరి మాకు అర్థం కావట్లా మరి. అయితే దీని గురించి మనం చూస్తే చాట్ జీపీటీని అడిగితే కనుక మనం చాట్ జీపీటీని అడిగాను ఇప్పుడు నేను. ఈ యూఏపీఏ అంటే ఏంటి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్, అంటే దేశ భద్రతకు ముప్పుగా భావించే సంస్థలకు కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిని కూడా టెర్రరిస్ట్గా ప్రకటించిన నిబంధనలు ఉన్నాయి. యూఏపీఏ కింద అరెస్ట్ అయిన వారికి బెయిల్ పొందడం సాధారణ కేసులతో పోలిస్తే చాలా కష్టం. దర్యాప్తు కోసం సాధారణ రోజుల కంటే ఎక్కువ సమయం, కొంచెం సమయం, దాదాపుగా 180 రోజుల వరకు పట్టొచ్చంట బెయిల్ రావాలంటే. ఈ చట్టాన్ని సహజంగా ఎన్ఐఏ వంటి సంస్థలు నమోదు చేస్తుంటాయి. దీని గురించి రెండు రకాల అభిప్రాయాలు కనబడుతున్నాయి. ఒకటేమో మద్దతుదారులు ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఉగ్రవాదాన్ని లేకపోతే నక్సలిజాన్ని అరికట్టడానికి ఇది అవసరమైన కఠిన చట్టం అని చెప్తుంటే, విమర్శకులు ఏం చెప్తున్నారంటే బెయిల్ కఠినత, దీర్ఘకాల నిర్బంధం వంటి నిబంధనల వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. పౌర హక్కులు కూడా ప్రమాదంగా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వాటికి మాత్రమే ఈ యుఏపిఏ చట్టం పెట్టాలి అనేది చెప్తుంది. కానీ ఇక్కడ మరి ఇప్పుడు దీంట్లో మనం ఇందులో చెప్తున్న దాని ప్రకారం ఈ ఈ ఈ చట్టంలో ఉన్న దాని ప్రకారం దేశ భద్రతకు విఘాతం కలిగించే అంత, లేకపోతే అంతర్గత కలహాలు రేపే అంత సీన్ రావణ్కు ఉందా నిజంగా? ఒక యూట్యూబర్కి ఉంటుందా అంత? లేదు. వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ అంటే వాళ్ళు ఏమి ప్రూవ్ చేస్తున్నారంటే ఒక జర్నలిస్టులు కానీ ఒక యూట్యూబర్ కానీ వాళ్ళని ప్రశ్నించే గొంతుల్ని ఆ కేసులు పెట్టి ఆ బలమైన సెక్షన్లు పెట్టి దాని ద్వారా భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. అంటే యూఏపీఏ కేసే నిజం. ఆ ప్రాసెసే ఒక భయంకరమైన ప్రాసెస్ అసలు. అంటే ఆ అరెస్టులు చేసి ఆ జైల్లో బెయిల్ లేకుండా ఉంచడం. సో దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక భయంకరమైన ప్రాసెస్. దాని ద్వారా వేరే వాళ్ళు భయపడతారని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం మీద లేసే గొంతులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. దట్ ఈస్ దేర్ భ్రమ. ఓకే. అదే రాష్ట్ర పోలీసులు ఎన్ఐఏ చేస్తారంట దీన్ని. అయితే దాదాపు కనీసం అంటే మినిమం 190 టు 180 డేస్ వరకు జైల్లో ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత బెయిల్ కొంచెం కఠినంగా ఉంటుంది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మనకి. ప్రధానంగా ఏంటంటే రావణ్ పైన ఎంత ఇది ఉంటుందో పోలీసుల పైన కూడా ఇక్కడ అంతే ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఊరికే కేసు ఫైల్ చేసేస్తే సరిపోదు. రేపు జడ్జి గారి ముందు ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది, ఆ, నిజంగా ఆ మాటలు, అతని చేసిన పనులు అంత ఎఫెక్టివ్ గా ఉన్నాయా అని పోలీసులు ముందు జడ్జి గారి ముందు ప్రూవ్ చేయగలిగితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనేది తెలుస్తుంది. శిల్ప గారు మీరు చెప్పండి దీనికైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థింగ్స్ ఉంటాయండి లాలో. లా వేరు,
కేసెస్ పెట్టడం వేరు. 2 థింగ్స్. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ని జైలుకి పంపించాలంటే 7 ఇయర్స్ అబోవ్ ఉంటేనే జైలుకి పంపించగలరు. 7 ఇయర్స్ బిలో ఉంటే జైలుకి పంపించలేరు. రావణ్ ఇన్సిడెంట్ లో గత 4 రోజులుగా కేసు బెయిల్, కేసు బెయిల్, కేసు బెయిల్, కేసు బెయిల్. ప్రజల్లో ఒక భావన వస్తుంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అన్న ఒక భావన వస్తుంది. సో ఇంకోసారి ఇలా జరిగితే జనాలు ఊరుకోరు అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే ఏ సెక్షన్ అయితే ఇన్వోక్ చేస్తే అతనికి ఖచ్చితంగా బెయిల్ రాదు, రిమాండ్కి వెళ్తారని అనుకున్నారు, ఆ సెక్షన్ ఇన్వోక్ చేశారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ యుఏపిఏ అనే సెక్షన్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇన్వోక్ చేయలేదు. దిస్ ఈస్ ది ఫస్ట్ కేస్ ఆన్ ఏ యూట్యూబరా ఇవన్నీ పక్క పెడితే దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వోక్ యుఏపిఏ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫేరా కాదా ఇవన్నీ కూడా జైలుకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చేవి అవన్నీ ఫ్యాక్ట్స్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ తర్వాత. ఆ ఇంటెన్షన్ లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్ లోకి వెళ్ళిపోయింది. 4 times కేసులు పెట్టడం, బయటికి రావడం, పెట్టడం, బయటికి రావడం, ఇవన్నీ కూడా ఇట్ డిడ్ నాట్ బ్రేక్ రావణ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సినారియోలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఎట్లయినా సరే రావణ్ యొక్క మొరాలిటీని బ్రేక్ చేయాలి, ఆ బ్రేకింగ్ పాయింట్ ఖచ్చితంగా తీసుకురావాలి, ఫ్రస్ట్రేట్ చేయాలి. ఇన్ని అరెస్టులు, ఇంత ట్రావెలింగ్, ఇంతగా ఫిజికల్ గా మొరల్ గా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒకటి చెప్పాలంటే కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఏవో ఒక వీడియో రిలీజ్ చేసినారండి. వాళ్ళని నీ వేదికగా అడగదలుచుకున్నాను ఏంటంటే ఆ వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో మీదనే డిబేట్లు పెట్టి ఎలా చేశారు, ఏం చేశారని మాట్లాడినారు కదా. మరి ఇలాంటి వీడియో ఒకటి టీటీడీ చైర్మన్ గా ఉన్న ఒక పర్సన్ది వచ్చింది. మరి దాని మీద ఇంత ఎందుకు పెట్టలేదు, ఇలానే ఎందుకు చూపించలేదు, ఎందుకు ఇంత డిఫరెన్స్? ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా గమనించాల్సిన ఒక పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకొకటండి, ఈ యుఏపిఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్. అది శిక్ష పడుతుందా లేదా అనేది కూడా కొన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉండి బయటకు వచ్చి చట్టంతో జస్ట్ లాయర్ని పెట్టుకొని కోర్టులో పోరాడితే బయటకు వస్తాడు. కానీ ఈ వేదికగా ఒకటి అందరినీ కూడా ప్రజల్ని ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. కష్టం మన ఇంటి దాకా వస్తే మనది కాదు, మన కళ్ళ ముందరే ఇది నాట్ ఫేర్, లేకపోతే ఏదో జరుగుతుంది అని మనకు ఒక ఆలోచన, మన గట్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మన అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అండ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. యుఏపిఏ ఇన్వోక్ చేయడం స్టేట్ లో ఫర్ ది ఫస్ట్ టైం అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్. అలా చూసుకుంటూ పోతే మీరు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు మరి ఇప్పుడున్న అందరి మీద ఉన్న కేసుల మీద కూడా ఇలానే ఎక్స్ట్రీమ్ గా యాక్షన్స్ తీసుకోవాలని గవర్నమెంట్ ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ విషయంలో గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ అండి. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి, అందరూ పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేస్తున్నారు, ఆయన మీదకి నెట్టుతున్నారు. నో, హీఈస్ నాట్ అలోన్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్. గవర్నమెంట్ మొత్తం రెస్పాన్సిబుల్ ఉండాలి దీనికి. గవర్నమెంటే కదండి ఇది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, ఇట్స్ సిస్టమ్. సిస్టమ్ ని ఇన్వాల్వ్ అయినప్పుడు గవర్నమెంట్ మొత్తం కూడా రెస్పాన్సిబుల్ దీనికి. అంటే నిన్న అందరూ పాపం, నా ఉద్దేశంలో అందరూ పాపం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ అండ్ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. నేను జగన్ రావణ్ గారు మాట్లాడుతూ ఈ యూఏపీ కేసు ఎందుకు పెట్టినారు ఆయన మీద అంటే మెయిన్ ఐ థింక్ ఆ హిడ్మా ఆయన రిమాండ్కి వెళ్ళాలన్న ఒక ఉద్దేశం కరెక్టే. కానీ అది ఏదో నెక్స్ట్లైట్ గురించి ఆయన సంఘీభావం మీద అని కేసు పెట్టినారని చెప్పినారు. ఆయన నెక్స్ట్లైట్ కి సంఘీభావం తెలిపితేనే యూఏపీ కేసు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏకంగా నేను నెక్స్ట్లైట్ అవుతానని చెప్పినాడు. నేను నెక్స్ట్లైట్ అవ్వాలనుకున్నానని చెప్పినాడు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పినాడు, తెలుగులో కూడా చెప్పినారు. మరి ఆయన చిరంజీవి గారు కూడా దాన్ని రీకన్ఫర్మ్ చేశారు అనుకుంటా. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ స్టేట్మెంట్ ని చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, సేమ్ yes he wanted to become అని. సో ఇఫ్ రావణ్ జస్ట్ సంఘీభావం తెలిపితే ఒక నెక్స్ట్లైట్ కి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను నెక్స్ట్లైట్ అవ్వాలనుకున్న ఆయన దేశద్రోహి కదా, ఆయన నేను గన్నులు పట్టుకొని నేను పోవాలనుకుని నేను కూడా అనుకున్నాను అని చెప్పి ఆయన అన్నాడు. సో ఆయన దేశద్రోహి కాదా? సో ముందు ఆయన మీద ఏంటి యూఏపీఏ చట్టం? మరి అసలు హోమ్ మినిస్టర్ ఎవరండి? మొన్న
ఆయన నాకు హోమ్ మినిస్టర్తో నాకేం సంబంధం అనే. మరి ఇవన్నీ చూస్తుంటే హోమ్ మినిస్టర్ ఎవరు అంతగా పీకేసినారా హోమ్ మినిస్టర్గా? అది కూడా కాదు. అనిత గారు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి చట్టాలు ఇన్వైవ్ చేస్తున్నప్పుడు హోమ్ మినిస్టర్ ఆవిడ రెస్పాన్సిబుల్ ఇలాంటి జరిగే ప్రతి ఒక్క దానికి కూడా. ఒక విషయం చెప్తాను సాయి, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ దేశంలోనే సహనం లేని కార్యకర్తలు, నీచమైన కార్యకర్తలు. ఆల్రెడీ కేసు వేసినారు, కోర్టులో తేల్చుకోండబ్బా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడి చేసేది ఏంది? ఐ మీన్ ప్రజాస్వామ్యం లేదా? అంటే ఒకరి మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదా? మీకు అనుకూలంగా మాట్లాడితేనే వాళ్ళ ప్రజల, లేకపోతే మీకు అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళకి దేశద్రోహులా, లేకపోతే దాడి చేస్తారా? వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేస్తారా? అంతా మీ ఇష్టమేనా? అంటే జనసేనలో కొంతమంది ఉన్నారండి, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు మెచ్చిందే మనం మెచ్చాలి, వాళ్ళు చెప్పిందే మనం వినాలి, వాళ్ళు చేసేదే మనం చూడాలి. ఎగ్జాంపుల్ కి నాగబాబు గారు 2021లో ఒక ట్వీట్ పెట్టారు. దేవుణ్ణి కర్ణ కఠోరంగా మాట్లాడుతూ అసలు Yes. చెప్పడానికి కూడా ఆ పదాలు నాకు చెప్పబుద్ధి అవ్వనంత దారుణంగా మాట్లాడారు. అవును. అలాంటప్పుడు అది సమర్థిస్తున్నారా అందరూ? హిందూవాదులంతా దాన్ని సమర్థిస్తారు, సమర్థిస్తారా? ఎందుకంటే మన తమ్ముడు కదా, తమ్ముడే ప్యాకెటేనమ్మా, సమర్థిస్తారు మరి. అట్లండి సమానంగా. ఇప్పుడు మనం ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ అంటున్నారు కదా, అలాంటప్పుడు సమానంగా ఉండాలి కదా అందరికి. అంత పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవా మరి? ఆయనకైతే ఎమ్మెల్సీ పోస్టులు, ఆయన దేవుడి మీద మాట్లాడితే మరికి ఆయనకి ఎమ్మెల్సీ పోస్టులు, వేరే వాళ్ళు దేవుడి మీద మాట్లాడితే మరికి ఈ దేశద్రోహులు, హిందువులు మనోవాళ్ళు దెబ్బతిన్నాయి, సనాతన ధర్మం దెబ్బతిన్నది, అన్నీ జరుగుతాయి. వాళ్ళ తమ్ముడికి ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూలు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ తమ్ముడా ఏంటంటే తమ్ముడా అన్నా? రాదర్ దాన్ నా పర్సనల్ ఒపీనియన్ ఓవరాల్ గా రాదర్ దాన్ ఇన్వోకింగ్ యూఏపీఏ, మేబీ ఇంకేమన్నా సెక్షన్లు పెట్టి కక్ష తీర్చుకోవాలనుకున్నా, లేకపోతే దేవుణ్ణి తిట్టాడన్నా ఆ రిలేటెడ్ సెక్షన్స్ పెట్టి చేసుంటే బాగుండేదేమో అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అండి. కరెక్టే, కానీ మిగతా వాళ్ళు భయపడరు కదా. వేరే వాళ్ళని భయపెట్టాలంటే ఈ సెక్షన్లు వేస్తేనే ఆయన చూసి వేరే వాళ్ళు భయపడతారు. అది వాళ్ళ ప్లాన్. ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు భయపెట్టి ఎక్కువ కాలం ఉండలేవండి. ఎప్పుడైనా సరే పని చేసి వీళ్ళు మిస్ అవుతున్న ఒక అంశం మంచితనంతో. ఏంటంటే ఒక అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నేర్పిస్తున్నారు, ఇలా ఉపా చట్టం కూడా కేసు పెట్టచ్చని వీళ్ళు నేర్పిస్తున్నారు. రేపటి రోజున వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళు నేర్పించిన విద్య వాళ్ళు కూడా ప్రయోగించవచ్చు కదా. బ్రహ్మాండంగా. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ డెమోక్రసీ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వీళ్ళు పొలిటికల్ గొడవల గురించి ప్రజల యొక్క హక్కుని కోల్పోయేలా చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్. నిజంగా. ఇవాళ వీళ్ళు చేశారని రేపు వాళ్ళు చేయకూడదు, తప్పది. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా మన ఛానల్ తరపున మనం వీఆర్ నాట్ సపోర్టింగ్ రావణ్. ఆయన మాట్లాడిన మాటలు తప్పై ఉండొచ్చు, తప్పు మాట్లాడి ఉండొచ్చు, కానీ వాటికి ఆయన మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా మనం సమర్థించట్లేదు, ఖండిస్తున్నాం. ఇన్ఫాక్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ఎలా మాట్లాడిన దాన్ని మనం సమర్థించము, అలానే ఈ 4 times అరెస్ట్ జరిగిన చూడు, ఆ విధానాన్ని నేను సమర్థించను. విధానం దట్ ఈస్ ఆల్ వన్ థింగ్, బట్ ద లా అనేది ప్రతి ఒక్కరికి సేమ్ గా అప్లై అవుతుంది కదా. వాళ్ళు మాట్లాడిన మాటలు కనిపించట్లేదా? అంటే టీడీపీ వాళ్ళు గదే రేంజ్ లో మాట్లాడితే వాళ్ళు ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? చట్టం అనేది అందరికి ఒకటే కదా. అంటే వాళ్ళలాగా తెలుగుదేశం ప్రభుత్వం లాగా, లేకపోతే జనసేన వాళ్ళ కార్యకర్తల లాగా వాళ్ళు మాట్లాడిన భాష అంతా చాలా బాగుందా? అందరి భాష బాగుందా? యూట్యూబ్లో ఎత్తకండి. చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా వర్తించాలనేది డెమోక్రసీ, చట్టం ఒకరు ప్రజాస్వామ్యం. చుట్టం కాదు అన్నది అందరికీ అర్థమయ్యేలాగా జడ్జిమెంట్ రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes. ఎంతసేపు వచ్చింది?